పురాతనమైనటువంటి ఆలయం ఇది. రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఎందరో పెద్దలు దీన్ని పాలన చేశారు, మండలిలో ముందుకు సాగారు. ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణం అంటే చాలా భక్తితో కూడుకున్నది, జాగ్రత్తతో కూడుకున్నది, అత్యంత పవిత్రమైంది అని చెప్పి మేమందరం భావించి అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దేవాదాయ శాఖ ద్వారా పునర్నిర్మాణం చేయని స్థపతులను, ఇంజనీరింగ్ సిబ్బందిని, మా జాయింట్ కమిషనర్లు అందరినీ కలిపి ఈ ఆలయానికి 1-2-3 సార్లు రావడం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలవడం, ఆధ్యాత్మికంగా గతంలో అత్యంత ప్రభావితమైనటువంటి ఆలయం ఈ ఆలయం. ఎందుచేతనో కొంత సమయం నుంచి ఈ ఆలయానికి కొంత కళ తప్పింది, తిరిగి కళ రావాలి. ఇది మా పూర్వీకులందరూ కలిసి చేసిన కృషి. ఇది ఇలా పడకూడదు, ఎక్కువ మంది భక్తులు రావాలి, ఇది సామాన్య పేద వర్గాలకు సంబంధించిన ఆలయం అని చెప్పి మేమందరం కూడా భావించి అధికారులతో మాట్లాడినప్పుడు స్వామివారి కృపతో గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 ఆలయాలని మరి తిరిగి పరిపూర్ణతను సాధించేది కార్యక్రమానికి బాధ్యులను చేశారు. ఇది చాలా పవిత్రమైన ఆలయం. ఎందుకు చెబుతున్నానంటే పెళ్ళిళ్ళ ముహూర్తం వస్తే పేద వర్గాల ప్రజలు ఒక్కొక్క రోజు 100 నుంచి 125 కళ్యాణాలు ఈ ఆలయంలో జరుగుతాయి. ఆలయ ప్రాంగణం చిన్నది. చాలామంది పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మాకు రికమెండేషన్ లెటర్లు వచ్చాయి. అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గానికి ఈ ఆలయంలో మా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, మీరు అనుమతించండి, అద్దాల మంటపం ఉంది, మరి అలంకరణ మండపం ఉంది, దాంట్లోనే మా పిల్లలు పెళ్లి కావాలి, మీరు ఇవన్నీ చేయించండి అని చెప్పి అనేక రకాలుగా ఒత్తిళ్ళు వచ్చాయి. మరి అలాంటి ఆలయము, అలాంటి కళ్యాణ వేదిక అయినటువంటి వేణుగోపాల స్వామి ఈ ప్రాంతం మరి ఇవాళ కళ్యాణాలకి పెద్దగా ఎవరు మొగ్గు చూపడం లేదు. కాలానుగుణంగా వచ్చిన మార్పు కావచ్చు, మానవ సహజంగా వచ్చినటువంటి కొత్తదనం కావచ్చు, కొంత దానిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ఆలయాన్ని పునర్నిర్మాణానికి తీసుకురావాలని చెప్పి అందరినీ అడిగితే ఇవాళ మీ అందరికీ తెలుసు ఆలయం యొక్క కళారూపం ఇక్కడ దీనిలో పెట్టడం జరిగింది. అలాగే మీ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క వాల్ పెయింటింగ్ మీద ఉంది. ఇప్పటి వరకు 3Dలో స్వామివారి ఆశీస్సులతో ఆలయ నిర్మాణం ప్రణాళిక అంతా చూపించాం. వీటన్నిటికీ కారకులు పాలక మండలి ఒకవైపు అయితే మరొక వైపు దేవాదాయ శాఖ స్థపతులు, పూర్వీకులు, అలాగే ఇంజనీరింగ్ అధికారుల యొక్క రూపకల్పన ఇంత అందమైన ఆలయం నిర్మించడానికి ఒక రూపకల్పన చేశారు. ఆ ఆలయాన్ని చేయాలి అంటే చిన్న విషయం కాదు. పాత ఆలయం కేవలం రాతి కట్టుడులో ఉండింది. పూర్వం ఎప్పుడో సున్నం కరిగించి కట్టినటువంటి ఆలయం అది. ఇవాళ ఆలయాలన్నీ రాతి కట్టుడితో రావాలి, గ్రానైట్ స్టోన్తో రావాలి. ఆ గ్రానైట్ స్టోన్తో వస్తే పూర్వీకులంతా రాజులు, మహారాజులు, చక్రవర్తులు ఆలయాలన్నీ ఆ రాయితోనే కట్టేవాళ్ళు. కానీ తర్వాత ఖర్చు పెరిగిపోతుందని చెప్పి ఇవాళ దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. ఒక సందర్భంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నప్పుడు అన్ని ఆలయాలని పునర్నిర్మాణం చేసేటప్పుడు గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, అనువేటి మండపం ఇవన్నీ కూడా రాతి కట్టడంలో ఉంటే ఆ ఆలయం పూర్తి జీర్ణోద్ధరణ తీసుకుంటుంది. దాదాపుగా అనేక తరాలు దానికి జీవం పోసినట్లుంటుంది. దేవాదాయ శాఖలో నువ్వు చేయగలవు, చెయ్యి అని చెప్పి
వారి ఆశీస్సులు మాకు రావడం జరిగింది. మొదటి ఆలయంగానే వేణుగోపాల స్వామి ఆలయం తీసుకుంటాను స్వామి అంటే చేయమని చెప్పారు. ఇవాళ దానికి మామూలుగా అయితే 7-8 కోట్ల రూపాయలతో అయ్యే ఖర్చు ఇవాళ దాదాపుగా 17 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం స్వామివారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి అనుమతితో మొదలుపెట్టాము అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్నాం.